హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు జూన్ 9వ తేదీన మనకైతే మార్కెట్ అయితే ఓపెనింగ్ అయితే అవుతా ఉన్నది. అదేవిధంగా మనకు ఈ మిర్చి ధరలు పెరుగుతాయా? అదే తగ్గుతాయా? లేదంటే మనకు స్టడీ మార్కెట్ నడిచే అవకాశం ఉన్నదా అనేసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. సో మనకు మన యొక్క భారతదేశంలో మనకు పంజాబ్ అనే రాష్ట్రంలో ప్రారంభమైన కొత్త మిర్చి రాబడులు అనేసి మనకు ఒక పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అందులో మనకు పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్లో ఈ కొత్త మిర్చి అనేసి అయితే రావడం జరుగుతుందంట. అక్కడ మనకు తేజాలు వస్తున్నాయా, లేదంటే మనకు వేరే రకాలు ఏమైనా వస్తుందా అనేసి ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఏరియాలో వస్తుందంటే అది రాంపూర్, ఓరేలి అనే ప్రాంతం నుండి కొత్త మిర్చి ప్రారంభమయ్యాయి. సో అక్కడ అత్యంత నాణ్యతమైన సరుకు రాబడుతుందని తెలుస్తుందంట. సో ఇక్కడ మనకు 3 నెలల పాటు రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సరుకు సరఫరా అందుబాటులో అయితే వస్తుందంట. మనకు ఈ గుంటూరు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం మార్కెటు ఈ జూన్ 9వ తేదీ నుండి మనకు లావాదేవీలు అయితే జరుగుతవి. అదేవిధంగా ఈసారి ఋతుపవనాలు ముందుగానే మనకు పోయినసారి కంటే 10 రోజులు ముందుగానే మనకు రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నది. సో దాంతోటి మనకు ఆంధ్ర, తెలంగాణలో మనకు వర్షాలైతే ఈసారి పుష్కలంగా మనకు కురిసే అవకాశం ఉన్నదంట. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీతంగడ్డుంగల్లో నుండి ఈ సరఫరా అయితే అక్టోబర్, మధ్యప్రదేశ్ ఇండోర్ కొత్త రాబడులు అయితే రావడం జరుగుతుంది. సో అదేవిధంగా కర్ణాటకలోని డబ్బీ మార్కెట్కు సోమవారం మనకొచ్చేసి ఈ గురువారం మార్కెట్లు కలిపి 10,000 బస్తాలు అయితే రాబడులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా 341లు 10,000 నుండి 13,000, 5531 9,000 నుండి 10,000, డబ్బీ మీడియం బెస్ట్లో వచ్చేసి 10 నుండి 10,000 బస్తాలు మనకు 10,000 నుండి 15,000 రూపాయలు. మీడియం బెస్ట్లో వచ్చేసి 6,000 నుండి 8,000. తాలూకాలో మనకు 3,800 నుండి 4,500 రూపాయల వరకు. అదేవిధంగా 2043 మీడియం 8,000 నుండి 9,000. మనకు తాలు కేడిఎఫ్ నుండి 341లు 2,000 నుండి 2,500 రూపాయలుగా ఉంది. ఏసీ సరుకు డబ్బీ వచ్చేసి 16,000 నుండి మనకు డబ్బీ బ్యాడ్కి 18,000 నుండి 26,000 రూపాయల వరకు ఉన్నది. కేడిఎఫ్ మనకు 17,000 నుండి 19,000 రూపాయలు. అదేవిధంగా 2043 13,000 నుండి 14,500 రూపాయలు. 5531 9,000 నుండి 11,500 రూపాయలు. మరియు ఛత్తీస్గఢ్లోని గురువారం 6,000 బస్తాలు అమ్మకాలకు తేజ రకాలు అక్కడ మనకు 12,500 నుండి 13,500 ప్రతి క్వింటాలకు ఇక్కడ వ్యాపారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో మనకు హైదరాబాద్ మార్కెట్కి మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి మనకు రావడం 9,000 బస్తాల వరకు సరుకు అయితే రావడం జరిగింది. సో అక్కడ సరుకు నాణ్యతను బట్టి మనకు 9,000 నుండి 10,000 రూపాయలు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు. ఏసీల వద్ద వచ్చేసి మనకు 13,000 నుండి 14,000 వరకు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆర్మూర్లో వచ్చేసి మనకు 11,000 నుండి 12,000 రూపాయలు. ఈ విధంగా అయితే ప్రతి క్వింటాలకు కొనుగోలు చేస్తారు.